పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా రానున్న వారం రోజుల్లో ప్రజలందరూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విన్నవించారు. నగరపాలక సంస్థ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలకు వడదెబ్బ తగలకుండా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నైట్ షెల్టర్స్, స్ట్రీట్ వెండర్స్, సో పిఓ యూసిటీ ఏసీ ప్రాజెక్ట్స్ చూసుకోండి. ముగ్గురు సిడిఓస్ చూసుకోమనండి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ సపోర్ట్, డ్రింకింగ్ వాటర్ షల్ బి మేడ్ అవైలబుల్ త్రూ వార్డ్ సెక్రటరియట్స్ అండ్ ఫీల్డ్ టీమ్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డిఎంహెచ్ఓ. సో అది చేస్తారు, కోఆర్డినేట్ చేద్దాం. Now regulation of outdoor work, municipal outdoor works, sanitation operations. ఈ శానిటేషన్ వర్కర్స్ సీఎంహెచ్ గారు మనం చూసుకోవాలి. వాళ్ళ వర్కర్స్ రిక్వైర్మెంట్ అయినా షేడ్ కావాలి, వాటర్ కావాలంటే పెట్టుకోండి. అవుట్డోర్ వర్క్, శానిటేషన్ ఆపరేషన్స్, డీసిల్టింగ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మున్సిపల్ వర్క్స్, అదర్ ఫీల్డ్ యాక్టివిటీ షుడ్ బి సూటబ్లీ రెగ్యులేటెడ్ టు అవాయిడ్ పీక్ హీట్ ఎక్స్పోజర్. మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్య లోపల ఏం జరగకూడదు, అవసరం లేదు.